చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వినకుండా తలబిడుస్తూ ఉండి తర్వాత ఆ విషయం గురించి బాధపడితే ఎవరండి నష్టపోయేది? మనమే కదా. అలా కాకుండా వాళ్ళు చెప్పినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి చేస్తే ఎంతో కొంత మనకి ఉపయోగపడుతుంది. అలా కాకుండా తలబిడుసుగా ఉంటే మన కర్మంకి మనమే బాధ్యతలు అవుతాం. నాకు కూడా ఒక్కొక్కసారి ఇలానే అనిపిస్తుంది. ఎందుకు ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఎందుకు ఇలా చేశాను అని, కానీ ఎవరిని నిందించలేము, మనకు మనమే నిందించుకోవాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి ఎవరు బాధ్యతలు కాదు, మనమే బాధ్యతలు. కానీ కొన్నిసార్లు నాకు ఎందుకో ఎక్కడ లేని బాధ అనిపించేస్తుంది అన్నమాట. మనకి లక్కేమో చింతపిక్క అంత, కానీ మన ఆశ ఏమో బద్దకాయ అంత. ఏదైనా స్టార్ట్ చేస్తే అన్లక్కే ముందు వస్తుంది అన్నమాట. ఏం చేస్తాం, దరిద్ర దేవత మన చుట్టూ సరౌండింగ్లో వైఫై లాగా ఉంటూ ఉంటుంది. నాకైతే మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించినా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదే నేను ముందు వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను.